మరి రాజశేఖర రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచింది. కానీ ఆయన మల్కాజిగిరి నియోజకవర్గానికి చేసింది శూన్యమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజిగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజిగిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజిగిరి నుండి ఎవరు ఏ సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యను శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేస్తారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి తాను చెయ్యని పనులను కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది గడుస్తున్నా మల్కాజిగిరి నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి సాధించింది పెట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్, జిఎస్వి సతీష్, బికే శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్, పెట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో మొత్తం శ్రీనన్న కానీ, జితాన కానీ, వెంకటేష్ కానీ క్లుప్తంగా మీ అందరికి తెలియపరిచిర్రు. మళ్ళీ కొత్తగా చెప్పుకుంటా పోతే చెప్పిందే చెప్పినట్టుంటుంది. కానీ వాస్తవానికి ఈ 5 ఇయర్సే కాదు, అంతకుముందు అంటే మేము తెలుగుదేశం అంటే పార్టీ అని కదా అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేటర్ 9 నుంచి ఇప్పటిదాకా అన్న గ్రేటర్ హైదరాబాద్లో చిన్న సమస్య ఉంది అంటే ఫోన్ కొట్టగానే ఒక 2 కోట్లు 3 కోట్లు విధంగా డెవలప్మెంట్ కోసము సహకరించిన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి గారు. అప్పుడు ఏ ఎమ్మెల్యే ఏది అనేది పక్కన పెట్టి అన్న ఇది అవసరం ఉంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఇది అనగానే ఇమీడియట్గా కమిషనర్కి ఫోన్ చేసి ఇది కావాలా, పలానా ప్రేమ్ కుమార్ వస్తాడు, పలానా జితేంద్రనాథ్ వస్తాడు, ఎవరున్నా అని చెప్పి డెవలప్మెంట్ కోసం ముందు అప్పటి నుంచి మన మల్కయ్య మీద ఒక కన్నేసి దగ్గరుండి పనిచేసిన వ్యక్తి మైనంపల్లి గారు. దగ్గరుండి ఏదున్నా కూడా కలెక్టర్ కానీ ఎవరితో మాట్లాడాలో మాట్లాడి పని చేయించిన వ్యక్తి అన్న. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అనగానే జస్ట్ 4 మాటలు చెప్పి అన్న చెప్పినట్టు కెమెరాలు పెడతాము, తర్వాత అది పెడతాము ఇది పెడతామని ఇల్లు కట్టిస్తాము, తర్వాత కమిటీలు కట్టిస్తామని ఎన్నో చెప్పి పబ్లిక్ దగ్గరుండి ఉన్న గవర్నమెంట్ దగ్గరుండి పోలీస్ డిపార్ట్మెంటే డబ్బులు పంచి ఇచ్చే దగ్గర కూడా పాపం జనానికి 1,00,000 ఇస్తామని చెప్పి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు, క్లోజ్ చేసిన వారికి. అరే ప్రజలు ఏమనుకోరు, అరే మాకు ఇస్తారేమో, నా కెమెరాలు మీద పెట్టిన పోల్స్కి పెట్టి అన్ని బుర్రలు ఏం లేవాడ. ఆ విధంగా ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. యాక్చువల్గా ఇలా మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవంగా మనం గౌరవిస్తున్నాము. ఆయన అసలు అసెంబ్లీ నుంచి ఎంత ఫండ్ వచ్చింది, ఎక్కడ ఏమేమి పనులు చేసింది, ఆ ఫండ్ ఏంది, మన ఉన్న 9 డివిజన్లలో ఏ డివిజన్కి ఎంత పెట్టారు అది క్లుప్తంగా ఆయన తెలియపరిస్తే పబ్లిక్ తెలుస్తుంది, మన నాయకులకు తెలుస్తుంది. అదేవిధంగా అది కాకుండా జిహెచ్ఎంసి అధికారులను అరే మీరు ఈ పని చేస్తారా చెయ్యారా నేను పోతున్నారా అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అన్నదానికి ఆయన ప్రోటోకాల్ కాదు, ఒక మేయర్ గారికి ఫోన్ చేసి అమ్మా ఈ పని చేస్తున్నాం మీరు రా అంటే. ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ప్రోటోకాల్ గురించి బాగా మాట్లాడుతుండు. ఏమన్నంటే నాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, అధికారులు నాకు పట్టించుకోవట్లేదు అని. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు తిరుపతిలో బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎగెనెస్ట్గా మాట్లాడినప్పటి నుంచి ఈ నాయకులు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఇచ్చారా మైనంపల్లి హనుమంతరావు గారు? ఎందుకంటే ఆయన డిసెంబర్ 3 వరకు ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ 3 వరకు ఆయనే ఎమ్మెల్యే. కానీ ఏం చేశారు, ఆయన శాంక్షన్ చేసిన షాదీ ముబారక్ కానీ మరియు దళిత బంధువులు ఈ శాంక్షన్ షాదీ ముబారక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ అన్నీ దాన్ని ఏం చేశారంటే నల్లిఫైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే పార్టీ అతన్ని ఎగ్నెస్ట్గా చేసి అతన్ని డిగ్రేడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేసింది మీ నాయకులు కదా. అప్పుడు నువ్వు పార్లమెంటు ఇన్ఛార్జివి, ఏం చేసినావు మరి? ప్రజల కోసం ఆయన కొట్లాడుతుండు, ప్రజల కోసం శాంక్షన్లు చేపించిండు, అవన్నీ నల్లిఫైడ్ చేసిరు.
కానీ మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటినన్నింటినీ శాంక్షన్ చేయించి అందరికీ చెక్కులు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి శాంక్షన్ కి పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ రీసబ్మిషన్ కి ఛాన్స్ లేదు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా యొక్క అహం నెగ్గాలి, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక్క శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేపించి మా యొక్క అహాన్ని నిలుపెట్టుకోవాలని చేసినారు. ఎవరిని సాధిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి నాయకులను మనం గెలిపించుకొని ఇది చేసింది అనేది ప్రజలు ఆలోచించాలా. ఇంకొకటి వీళ్ళు పెద్ద పెద్ద పొగడ్తలు చెప్తారు, బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలెక్షన్లు చేస్తారు. కావాలంటే ప్రెస్ సోదరులకు తెలుసు, అందరు ఒకవేళ వాళ్ళు ఏదైనా నాయకులు అధికారులు పనిచేయలేదనుకోండి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కంప్లైంట్లు పెట్టడం, పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం, ఇది చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమో జరిగిందంటే ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మన ప్రెస్ మీట్లో భాగంగానే ఈరోజు మన మైనంపల్లి హనుమంతరావు గారు 2023-24 ఇయర్లో అంటే ఇప్పటి వరకు ఈ 1 ఇయర్లో టోటల్గా తెచ్చిన ఫండ్స్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని డైరెక్ట్గా ఆయన శాంక్షన్ చేయించిన ఫండ్స్ ఇవన్నీ. మరి 10 కోట్లు మన మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ కోసం, అందులో జిహెచ్ఎంసీ ఫండ్స్ ఒక 7.6 crores అంటే ఆల్ సివిల్ వర్క్స్ కానివ్వండి, ఎనీ డ్రైనేజ్ లైన్స్ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, అట్లాంటి వర్క్స్. తర్వాత అమ్మఒడిలో 60 లక్షలు తీసుకొచ్చాం అమ్మఒడి. తర్వాత ఈ సబ్స్టేషన్ మల్కాజ్గిరికి మన ప్రేమన్న దగ్గర 2,40,00,000 వర్క్స్, మొత్తానికి 21 కోట్ల వర్కులు. ఇంకొక 60-70 కోట్ల వర్కులు ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ ఇయర్ వరకు డెఫినెట్గా ఏ కాలనీలో అడిగితే ఆ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ డెవలప్మెంట్లో మేము భాగంగా ఉండి వాళ్ళకి 100% తీసుకొచ్చి పనులు చేయిస్తాం. వేరే జిహెచ్ఎంసీలో మిగతా డివిజన్ లెవెల్ కాకుండా మీకు భిన్నంగా మీరేమైనా మీ 2 డివిజన్లలో 2-3 డివిజన్లు కాంగ్రెస్ ఉన్నాయి కదా, ఆ డివిజన్లలో అదనపు నిధులు అంటే మీరే అదనంగా ఇందులోనే కవర్ అయినాయి. ఏవైతే నేను 7.6 crores చెప్పాను కదా, ఇందులోనే కవర్ అయింది. అంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మైనపల్లి గారు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఏంటి? అవి కావండి, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ వర్క్స్ కాకుండా ఇవి వర్క్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను 21 crores ఇవి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వర్క్స్. ఆ టైంలో అయితే 2,000+ crores వర్క్స్ తీసుకొచ్చాం. మీ అందరికి తెలుసు. అరే గవర్నమెంట్ ఇప్పుడు మేము 2009లో టీడీపీలో ఉండే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా నేను 150 కోట్ల వర్కులు తెచ్చినాను 2009 to 2014. తర్వాత 2016 నుంచి మళ్ళీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు 2019లో వీళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా నిధులు తేవడంలో అయితే మనం డెవలప్మెంట్లో ముందంజలో ఉన్నాం మనం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ. ఉన్నప్పుడు కూడా ఫండ్స్ తేవాలన్న సత్తా ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. వేరే నియోజకవర్గం అన్ని ఫండ్స్ రాలేదు, కేవలం మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు కాబట్టి మల్కాజిగిరికి అన్ని నిధులు వచ్చినాయి. ఇలా మనకు కనిపిస్తే 2 ఆర్యూబీలు, మూలాలి కమాన్ కానీ, బాక్స్ డేన్ కానీ, ఇవన్నీ కూడా కోర్ట్ బిల్డింగ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అంత నిధులు రాదు, కేవలం మల్కాజిగిరికి వచ్చినాయి. కాబట్టి సత్తా ఉన్న నాయకుడు, డబ్బులు తీసుకొచ్చే నాయకుడు మైనంపల్లి. జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఆపడము, ఎమ్మెల్యేకు ఏదైతే జిహెచ్ఎంసీలో వీళ్ళకు రావాల్సిన ఫండ్స్ ఆపడము, అధికారులను మీ కంట్రోల్లోకి తీసుకురావడం. జిహెచ్ఎంసీ ఫండ్స్ అవి మా కార్పొరేటర్ ఫండ్స్, మేము తెచ్చుకోవాలి. అవి ఈయన అసెంబ్లీ నుంచో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం తెస్తున్నాడో అదే అడగండి వాళ్ళకు. జిహెచ్ఎంసీ ఫండ్స్ మా ఫండ్స్ కదండి. అలాంటివి ఉంటాయా? ఎవరైనా చేస్తారా అట్లా? ఎప్పుడైనా అట్లా ఏమి ఉండదు. అట్లాంటి పనులు ఏం చేయమో వాళ్ళకు తీసుకురానికి చాతన అవ్వట్లేదు. హనుమంతన్న దగ్గరకు వస్తున్నారు, ఎమ్మెల్యే దగ్గర పోయిన పబ్లిక్ కూడా హనుమంతన్న దగ్గర వస్తున్నారు. వాళ్ళ త్రూ కూడా మేము వర్క్స్ చేయిస్తున్నాం. ఇప్పుడు అన్న క్లియర్ ఒకటే మాట్లాడుతున్నారు, మీ ప్రభుత్వము అధికారంలో ఉంది మన 5 ఏళ్ళ అభివృద్ధి ఏంది, అంతకంటే ముందు అభివృద్ధి ఏంది టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అంటే మళ్ళీ 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 ఏళ్ళలో కానీ లాస్ట్ 5 ఏళ్ళలో ఎట్లయిందన్న 2020. ఇంకో విషయం చెప్తాను, అల్వాళ్ళ బ్రిటిష్ కాలం నాటి సబ్స్టేషన్ తప్ప మా ముఖానికి సబ్స్టేషన్ లేదు. హనుమంతన్న ఎస్సీ అంటే ఆడ సబ్స్టేషన్ కట్టేందుకు కూడా ఇష్యూ ఉంటే ఎస్సీ శ్మశానాన్ని వాళ్ళకి కన్విన్స్ చేసి అందులోకించి 2,500 గజాలు తీసి
సబ్స్టేషన్ వచ్చిందన్న. బ్రిటిష్ కాలం నాటి సబ్స్టేషనే మాది, రాష్ట్రపతి నిలయం సబ్స్టేషన్. తప్పే లేదు మాకు. అవతల భరత్ నగర్ కానివ్వండి, లేకపోతే వడల సబ్స్టేషన్ కానివ్వండి, మన ఈ కోకోకోలా పక్కకి ఏదైతే సబ్స్టేషన్ మీకు తెలుసు కదన్న, 4 సబ్స్టేషన్లు ఆయన జరిగిందన్న. మళ్ళీ అంతకంటే ముందు 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మళ్ళీ ఎందుకు కాలేదన్న? అక్కడే మాట్లాడతాం. ఇంకోటన్న, మోలాలిలో మా కార్పొరేటర్ గారు లేరు అక్కడ. అప్పుడు చెప్తున్నా, బీజేపీ కార్పొరేటర్ గారు ఉన్నారు. అయినా సరే అభివృద్ధి ఏందనేది మీరు చూసింది కదన్న. అంటే అన్న చెప్పేది ఒకటే నినాదం, ఎలక్షన్లు తప్ప తర్వాత రాజకీయాలు ఉండేవి. అట్లనే పనిచేసిండు అన్న. అంతెందుకన్నా మొన్న కూడా జస్ట్ ఒక ఫ్రెండ్లీగా శ్రావణన్న పిలిస్తే ఆఫీస్కి పోవడం జరిగింది. 4 కలుపుకొని పోతాడన్న. వీళ్ళైతే దారుణంగా, ఎంత దారుణం అంటే బయటికి అంటే నా అమాయకులు అన్నట్టు ఇలా కూర్చుంటున్నారు, కానీ అన్న చాలా దారుణం లెక్కలు చేస్తున్నారు, చాలా గలీజ్ లెక్కలు చేస్తున్నారు, నీచమైన లెక్కలు చేస్తున్నారు. అరే డీసీ ఆఫీస్కి ఏం సంబంధం అన్న? ఫండ్స్ చేయడానికి ముంగడ ధర్నా చేస్తాడు, లోపలికి పిలవనందుకు ఇగో పెట్టుకొని అదే డీసీ మీద SC ST అట్రాసిటీ కేసు పెడతాడు. అది బుక్ చేయనందుకు సిఐ మీద ఢిల్లీ దాకా కంప్లైంట్ ఇస్తాడు. ఏంది ఇది? ఎక్కడ న్యాయం ఇది? అధికారులు అయితే భయపెడుతున్నాడు, నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తా. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? పిచ్చోళ్ళు లెక్కలు చేస్తున్నాడు. పని చేపించుకునే అధికారులతో బ్లాక్మెయిల్కి నీకు దిగితే నీకు వాళ్ళు ఏడ సహకరిస్తారు? పెన్ డౌన్ చేసి పోతాం అంటే మళ్ళీ ఇదే హనుమంతన. అంటే చెప్తున్నాం, మీకు తెలవాలి అందరికీ. 4 గోడల నడుమ జరిగినాయి తెలుస్తలేదు. ఇదే హనుమంతన లేదు, మీరు అటువంటి నిరసనలు ఏం తెలపకండి. ఎందుకంటే ఒక డీసీ ఒక సర్కిల్కి ఆయనకు ఒక అథారిటీ ఉంది. ఆయన మీద కంప్లైంట్ ఇస్తే కింద వాళ్ళందరూ పని మానేస్తామన్నారు. అంటే హనుమంతనని ఇన్వాల్వ్ అయ్యొద్దు, పని మానుకొని వీలు లేదు, కేసులు అది చేస్తారులే అని చెప్పి చేయడం జరిగింది. అంటే ఈయన చెప్తే కేసులు పెట్టేయాలి, SC ST అట్రాసిటీ కేసులు పెట్టేయాలి. చిన్న అధికారులన్నా ఫీల్డ్లో పనిచేసేటోళ్ళు, అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్లు వాళ్ళని పట్టుకొని చాలా ఇదిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారు? ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ముందుకు పోయింది. 84 కేసులు కదా RVPలో, మీరు కూడా ఆ రోజు చూసిండ్రు. ఎంతమందిని కన్విన్స్ చేస్తే అయ్యిందన్న? మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు కాలేదన్న? అందుకంటే ముందు అన్న మాటకైనా సరే, మంచికైనా సరే ఆయన పద్ధతిగా అయ్యిండు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అయితే అన్న, ముందుకు ఎట్లయితే తెలియదు, కానీ చాలా దారుణంగా అవుతున్నాయి. మాటలు మాట్లాడితే అబద్ధం అన్న. ఒక్క రూపాయి ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే తెచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టిండని చెప్పానండి. ఇవన్నీ ఎందుకు? ఒక్క చీపురు కట్టకునే పరిస్థితులు లేదు ఈ ఎమ్మెల్యే. నేను చెప్తున్న బల్ల కొద్ది 21 కోట్ల వరకు కంప్లీట్ చేసిండు. ఇంకా 40 కోట్ల వరకు ప్రపోజల్లో ఉన్నాయి, పేపర్ మీద ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే లేకుండానే చేసిండు. ఇది ఆయనకి ఏ పదవి లేదన్నా, అయినా చేసిండు. మైనపల్లి గారి విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో ప్రజల్లో అభిమానం తగ్గిందనుకుంటున్నా, పెరిగిందనుకుంటున్నా? తగ్గడం పెరగడం అనేది ఎలక్షన్లకు డిసైడ్ అవుతుంది అన్న. రోజుకు మనకు ఒక ఉపమానం ఉండదు. ఇవాళ నేను తగ్గినా, ఇవాళ పెరిగినా అనేది ఏ పార్టీ రాజకీయ పార్టీకైనా ఎగ్జిస్టెన్సీ చూపెట్టుకోవాలంటే ఎలక్షన్లు అనేటివే ప్రాముఖ్యత. ఎలక్షన్లు అనేటివే ఇది. ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం అన్న. ఇవాళ నేను తగ్గినా, ఇవాళ నేను పెరిగినా అనేది ఎజెండా కాదు కదన్న పబ్లిక్ లా అన్న. ఇప్పుడు ఏమంటారు, 6 స్కీమ్స్ ఉన్నాయి. అవి ఇవాళ మాట్లాడాలి, చాలా పెద్ద సబ్జెక్ట్ అన్న. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు మేమున్నాం, మా కుటుంబం ఉంది, కాంగ్రెస్ కుటుంబం ఉంది. మేము మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ సర్కిలే కానీ మల్కాజ్గిరి సర్కిలే కానీ ప్రజలకు ఒకటే వినిపించుకుంటున్నాం ఏంటంటే, ఆ పదవులు మాకు ముఖ్యం కాదు. వీళ్ళు పదవులు త్యాగం చేసి వచ్చిందని ఆ పార్టీలకు ఉంటేంత పోతేంత అని. మాకు పదవులు ముఖ్యం కాదు. మేము ప్రజలు ఎన్నుకున్నాము. మా లీడర్ హనుమంతన్న, మా లీడర్ రేవంత్ అన్న, వాళ్ళ అడుగుజాడల్లో మీకేం కావాలన్నా సరే మీకు నిలబడతానికి వాళ్ళు ఉన్నారు. మేము మీకు అందుబాటులో ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. మనకేం కావాలి అంటే, మనకంటే మన మల్కాజ్గిరికి ఏం కావాలి దానికి ఏ పార్టీలు ఉన్నా సరే, ఏ రూలింగ్ ఉన్నా సరే ప్రజల కోసం ఆలోచించే మనుషులుగా హనుమంతన్న అదే చేస్తాడు, ప్రజల కోసమే ఉంటాడు. దుండిగల్ల తామర చెరువుల్లో నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నావు, నువ్వు బఫర్ జోన్లలో నువ్వు చేసేది పబ్లిక్ గవర్నమెంట్లలో నీ కాలేజీలు కట్టుకున్నావు. నువ్వు ఫస్ట్ వీటికి సమాధానం చెప్పు. నువ్వు పబ్లిక్ లో సమాధానం చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు చెప్పు. అప్పుడు నువ్వు బఫర్ జోన్ గురించి మాట్లాడు, వక్బోర్డ్ భూముల గురించి మాట్లాడు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంలో సెయింట్ మార్టిన్ స్కూల్ అని మల్లారెడ్డి స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకు, ఆ స్కూల్ పేరెంట్స్ కి ఆ రోజు వెళ్ళి మీటింగ్ పెట్టుకుని నేను పిల్లలకు అందరికి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, ఫీజులు అందరు మాఫీ చేస్తున్నావు. ఏమైంది? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజు మరి కాలనీలలో కూడా కాలనీ అధ్యక్షులు, కాలనీలు కూడా ఇక్కడ కార్పొరేటర్లు అందరు కాలనీ అధ్యక్షులకు కూడా మా కార్పొరేటర్లతో సహకారం అందిస్తున్నారు, సహకారం తీసుకుంటున్నారు. ఈరోజు ఎంతో
ఆనాడు ప్రధానమైన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు ఆర్యూబీ బ్రిడ్జ్లైనా సరే, మౌలాలి కమాన్ విషయంలో సరే డిగ్రీ కాలేజీలైనా సరే, హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయినా సరే, ఆనాడు గౌరవనీయులు మన హనుమంతన్న గారు ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో ఉన్న పెద్ద సమస్యలన్నీ తీర్చడం జరిగింది. మరి బండ చెరువులు ఈ రోజు గుర్రం టెక్కతో ఇంకా బాధపడుతున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఏ రోజు ఒక గుర్రం టెక్క తీసినావు? మల్కాజ్గిరిలో చుట్టుముట్టున్న చెరువులన్నీ ఏ రోజు నువ్వు పరిశీలించినావు? మరి ఇన్ని కాలనీలు ఉన్నావు, నువ్వు ఎన్నికల్లో తిరిగినావు, కానీ ఇప్పుడే ఎక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఎన్ని కాలనీలు విజిట్ అయినావు? నీ నిధులతో నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. దయచేసి మల్కాజ్గిరి ప్రజలందరూ ఆలోచన చేయాలి. మల్కాజ్గిరి ప్రాంతం అంతా, పబ్లిక్ అంతా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. నువ్వు ఆ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినావు. దాన్ని మెల్లిమెల్లిగా హామీలు ఇస్తూ వెళ్తూ ఉంది. నువ్వు గతంలో 2014 100 హామీలు ఇచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. హామీల గురించి మాట్లాడారు. సో దయచేసి పబ్లిక్ కూడా, మేమందరం కూడా ఈ సంవత్సరం లోపల కూడా ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు, ఏమీ మాత్రం కూడా డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ కాలనీలో జరగలేదు, బస్తీలో జరగలేదు. ఇక్కడ నాయకులందరూ కూడా సాక్ష్యం. మన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం, అల్వాల్ ప్రాంతం వెళ్ళి అల్వాల్ డీసీ ముంగట నీ కార్యకర్తలతో ధర్నా చేసినావు. నీ కార్యకర్తలతో ధర్నా చేసినప్పుడు ఒక డీసీకి ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఉంటాయా? ఇక్కడ రిపోర్టర్లు అడుగుతున్నాం మేము, ఏమైనా ఉంటాయా? అతని మీద ఎస్సీ ఎస్టీ అధికారుల మీద నువ్వు బెదిరిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి సిఐకి మెమరాండం ఇచ్చినావు. అల్వాల్ సిఐకి మెమరాండం ఇచ్చినావు. అల్వాల్ సిఐ కూడా పట్టించుకోకపోతే డీజీపీ డిఎస్పీ పైన అధికారులకు వెళ్ళి నువ్వు మెమరాండం ఇస్తున్నావు. ఏమైనా స్పెషల్ ఫండ్స్ డీసీకి ఏమైనా ఉంటాయా? ఇది మేము ఈ ప్రెస్ ముఖంగా అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గారు, ఆయన మొన్న ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే, కానీ తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి 120 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి రోహిత్. కావాలంటే మీ దద్దమ్మలు, మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చ కన్నా కూడా మేము సిద్ధం. మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి, ఏమైనాయో, ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు 100% చూపిస్తాం. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ అని మాట్లాడతారు. ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు. మీరేం చేశారు? బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి, అవునా, పైసలు పంచాలి, అపార్ట్మెంట్లో పంచాలి, పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు గెలిచారు. మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి, ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, సాయన్న గారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే. సాయన్న గారి ఘోష 100% వీళ్ళకి తగులుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ప్రజలు గమనించాలి, ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు. ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి, మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరారు. ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక 1 ఇయర్ అయింది. వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు 1 ఇయర్లో ఏం చేయలేదని. వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు. వీళ్ళు ఎంత చేసిరు? అసలు మల్కాజిగిరికి ఏం తీసుకొచ్చిరు? ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారు తీసుకొచ్చింది. కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిరూపిస్తారా? ఎన్ని తెచ్చిరు, ఏం తెచ్చిరు? తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంటు, ధనికులకి పనిచేసే గవర్నమెంటు. ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు, రేపు ఊడిపోతుంది. అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్ లాంగ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు హర్షిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ పని చేసే 10 సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసిరు, ఏడకాడ కూలిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ